నమస్కారం అండి. ఈరోజు మనం ఐటీ ఫీల్డ్లో అత్యంత హాట్ అయిన 4 కెరీర్లు ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్, ఎస్ఏపి వీటిని పక్కన పెట్టి వీటిని పోల్చి డీటెయిల్డ్గా వాటి యొక్క అడ్వాంటేజెస్ ఇప్పుడున్నటువంటి యుగంలో వీటికి తీసుకోవడం రైటా రాంగా, ఎంత శాలరీ వస్తుంది, ఎలా మనం జాబ్ తెచ్చుకోవాలి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మనము ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడతాం. సరేనా? లెట్స్ గో టు ద మేజర్ పాయింట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు కవర్. మనము 8 డైమెన్షన్స్ తీసుకుంటాం ఈ పర్టికులర్ వీడియోలో. ఏంటివి అవి? మనం ఇక్కడ ఒక్కొక్కటి లెటర్స్ టేక్ ఇట్ క్లియర్లీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఈజ్ ద క్వాలిఫికేషన్, అర్హత ఏమిటి అనేది చూద్దాం. తర్వాత మీరు ఈ రెలవెంట్ ఏరియాలో కెరీర్ తీసుకోవాలంటే మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి అనేది మాట్లాడదాం. తర్వాత ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఇండస్ట్రీ చూస్తుంది అనేది మనం మాట్లాడదాం. తర్వాత జీతం, ఇండియాలో ఎంత జీతాలు వస్తాయి, ఒక్కొక్క టైప్ ఆఫ్ కెరీర్ గురించి మాట్లాడతాం. తర్వాత గల్ఫ్లో ఎంత జీతాలు వస్తాయి మాట్లాడతాం. తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. అందరి కన్సర్న్ ఏంద్రా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కెరీర్ అంటే ఆఫ్టర్ 5 years 10 years స్టిల్ మనం సర్వే అవుతామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్, అది కూడా చూస్తాం. తర్వాత ఇప్పుడు లింక్ టు ద కెరీర్ గ్రోత్, మనకు ప్రూఫ్, కెరీర్ ప్రూఫ్ అంటే వీఆర్ నాట్ హిట్ బై ఏఏ. అఫ్కోర్స్ ఏఏనే నేను వన్ ఆఫ్ ది కెరీర్ చెప్పాను, బట్ మిగతా వాటికి కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తాం. తర్వాత ఎంట్రీ ఏజ్, ఏ ఏజ్లో మనం ఇది ఎంటర్ అవ్వచ్చు అనేది కూడా మనం చూస్తాం. సరేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు 4 కెరీర్లు తీసుకున్నాను, చాలా ఉన్నాయి ఇంకా మార్కెట్లో, రైట్? కానీ నేను ఈ 4 తీసుకోవడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా అనుభవం రీత్యా నాకేమనిపిస్తోందంటే వీటికి చాలా రకాలైనటువంటి సేఫ్టీ ఆప్షన్స్ ఉన్నాయి అనిపిస్తోంది. అందువల్ల ఈ 4 ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ గురించి మాట్లాడదాం మనం. ఏఐఎంఎల్ అంటే ఏంటి? ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ట్రెండ్ ఏంటి మీరు గమనించారు అంటే ప్రతి చోట ఏఐ అని అడుగుతున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు మీకు చాట్ జీపీటీ ఉంది, క్లాడ్ ఉంది, జెమినై ఉంది. ఇవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ఒక మోడల్ మీద వర్క్ అవుతున్నాయి. మనకి ఇంతకుముందు ఐటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంటుంది లాంగ్వేజెస్ అలా ఉన్నట్లు. అలా కాకుండా దీంట్లో ఏంటంటే ఒక స్పెసిఫిక్ టెక్నాలజీ మీద వర్క్ అవుతాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ మోడల్స్. వాటి మీద మనము పోయేసి జాబ్ చేసే ప్రొఫెషన్ని మనం ఏఎంఎల్ కింద కేటగరైజ్ చేసాం. క్లౌడ్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా వరకు మనకు సర్వర్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి. ఇప్పుడు ఒకప్పుడు సిస్టమ్స్ మేనేజ్ చేయాలి అంటే ఎలా ఉండేదిరా అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ డేటా సెంటర్లు పెట్టుకునే వాళ్ళు ఆఫీస్లో. అక్కడి నుంచే వాళ్ళకి కావాల్సినటువంటి అప్లికేషన్స్ అన్నీ మేనేజ్ చేసేవాళ్ళు. కానీ ఈ క్లౌడ్ వచ్చాక అమెజాన్ వాళ్ళది, అమెజాన్ ఉంది ఏడబ్ల్యూఎస్ అంటాం కదా, అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజ్యూర్, గూగుల్ వాళ్ళది, రైట్? సో అన్ని రకాలైనటువంటి డేటా సెంటర్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తే వైజాగ్లో ఆల్రెడీ రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా, దాని ఇనిషియేషన్ అయిపోయి దే ఆర్ బిల్డింగ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లౌడ్ సెంటర్ దేర్, రైట్? వీటిల్లో మనం కెరీర్ చూసుకోవడం అనేది ఇంకొక రకమైనటువంటి ఆప్షన్ తీసుకోవడం జరిగింది. దీని తర్వాత వచ్చిండేది డేటా సైన్స్. డేటా సైన్స్ అనేది మీరు ఒక 4-5 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా చూస్తుంటారు. డేటా మేనేజ్మెంట్, డేటా అనేది చాలా హ్యూజ్గా జనరేట్ అవుతూ ఉంటుంది. సోషల్ డేటా జనరేట్ అవుతుంటుంది, అలాగే ఆర్గనైజేషన్ డేటా జనరేట్ అవుతుంటుంది. వీటిలో ఇటువంటి కెరియర్స్ దీంట్లో ఎలా ఉంటుంది అనేది మనం తీసుకుందాం. 4వది ఎస్ఏపి. మీకు అందరికీ తెలుసు, నేను ఎస్ఏపి దాదాపు 28 సంవత్సరాల నుంచి ఎస్ఏపీలో ఉన్నాను. ఎస్ఏపీలో ఎండ్ చేయగలుగుతున్నాను. ఇది వన్ ఆఫ్ ది ఏరియా వేర్ ఐ నెవర్ లెఫ్ట్. అది ఎప్పుడు నాతోనే ఉంది. నేను వాట్ ఎవర్ సీనియర్ రోల్స్ ఐ హ్యావ్ టేకెన్, ఎస్ఏపీ ఎప్పుడు నా దగ్గరే పెట్టుకొని ఉన్నాను. బికాస్ దట్ ఈస్ అ వన్ వేర్ 80% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ గ్లోబలీ, రైట్? ఎనీ బ్యాక్ ఆఫీస్ యాక్టివిటీస్ ఎస్ఏపీ మీదే ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ కానీ సేల్స్ కానీ వాటి మీద అంతా కూడా ఎస్ఏపీనే ఉంటుంది, వేరే ఎవరైతే వాడుతున్నారో. అందువల్ల నేను అది తీసుకోవడం జరిగింది. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సరే, ఇప్పుడు మనము క్వాలిఫికేషన్స్ ఏమి చూస్తారని చూస్తాం. ఇవి మ్యాండేటరీ కాదండి, కానీ ఇది మెజారిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఈ క్వాలిఫికేషన్స్ అనేది చూడడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఏఎంఎల్లో యూజువల్గా బీటెక్ ఆర్
లేకపోతే ఎంటెక్, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో చేసిన వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ చూస్తుంటారు. అఫ్ కోర్స్ నేను ఇక్కడ రాయలేదు స్పెసిఫిక్గా మీరు బీటెక్కే ఏఎంఎల్ చేసింటే ఇంకా యూ ఆర్ డైరెక్ట్లీ ఎలిజిబుల్, రైట్, యూ కెన్ గో ఇన్. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంపల్సరీ మీ బ్యాచిలర్ డిగ్రీలో ఉండాలి. అలాంటప్పుడు బీటెక్ కాకపోయినా కూడా యూ కెన్ టేక్ ద కెరియర్. మీరు బీఎస్సీ ఉండి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇటువంటి కెరీర్ని తీసుకోవచ్చు. ఈ ఎంటెక్ ఎంఎస్ చేస్తే చాలా ప్లస్ అవుతుంది ఆబ్వియస్లీ. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మనం ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్లో స్ట్రాంగ్గా ఉండాలి ఈ పర్టికులర్ ఏరియాలోకి రావడానికి. తర్వాత మనం చూడాల్సింది క్లౌడ్లో యూజువల్గా ఇది ఇంకా జనరిక్, ఎనీ డిగ్రీ సరిపోతుంది. ఏడబ్ల్యూఎస్, అజ్యూరు, జీసీపీ వీళ్ళు ఏంటంటే సర్టిఫికేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం వాళ్ళకి చాలా చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. అది అర్హత కింద చూడడం జరుగుతుంది. డేటా సైన్స్లో ఇక్కడ కూడా బీటెక్లో మీరు బీటెక్ చేసింటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇన్. అదర్వైజ్ సేమ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్ వాళ్ళు కూడా దీంట్లోకి రావచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ యూ కాంట్ కమ్ ఇన్. ఎనీబడి విత్ నెంబర్స్ మీద నాలెడ్జ్, ఇక్కడ స్టాట్స్ మోర్, రైట్, మ్యాథమెటిక్స్ లెస్, స్టాట్స్ మోర్ అనమాట, వాళ్ళకి అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఎంటెక్ ఎంఎస్ చేసిన వాళ్ళకి, ఎస్పెషల్ అనలిటికల్ సైడ్ చేసిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ నేను స్పెసిఫిక్గా రాయలేదు, కానీ ఇన్ జనరల్ దెర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఆఫరింగ్ బీటెక్ డేటా సైన్స్, రైట్. మీరు మీ హైదరాబాద్లో అండ్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా రకాలైనటువంటి కాలేజెస్ ఈ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ మీద ఏ ప్లస్ డేటా సైన్స్ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్లీ దే కెన్ కమ్ ఇన్, ఇట్స్ కేక్ వాక్ ఫర్ దెమ్ యాజ్ పర్ ద క్వాలిఫికేషన్ ఇస్ కన్సర్న్. ఎస్ఏపీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్ఏపీలో మీరు ఏ డిగ్రీ వాళ్ళైనా ఎస్ఏపీలో రావచ్చు. కానీ అన్లైక్ దీస్ 3 ఏరియాస్, ఎస్ఏపీ అనేది ఒక సముద్రం. ఎస్ఏపీలో మీకు వేరియస్ కైండ్ ఆఫ్ వర్టికల్స్ ఉంటాయి. మీరు ఒకవేళ బీకామ్ చదివింటే ఫినాన్స్ సైడ్ వెళ్ళొచ్చు. రెగ్యులర్గా ఎనీ డిగ్రీ చదివింటే మీరు సేల్స్ వెళ్ళొచ్చు. ప్రొక్యూర్మెంట్ అంటే మామూలుగా కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో ఉంటాయి. ఇప్పుడు బీటెక్ చదివి తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్ మీద స్పెషలైజేషన్, సప్లై చైన్ మీద స్పెషలైజేషన్స్, వాళ్ళు దే కెన్ గో ఇన్ టు ద ఎంఎం సైడ్. అలాగా ప్రతి ఏరియాకు ఇఫ్ యూ స్టడీడ్ ఎంబీఏ, మనం ఏదైనా ఏ పర్టికులర్ ఏరియా అయినా తీసుకోవచ్చు. కాకపోతే మీ బేసిక్ ఫంక్షన్ బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు. చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి ఎస్ఏపీలో. సో దాని మీద మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, నా ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే దాని మీద డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, మీరు అక్కడ చెక్ చేసుకోండి. బట్ ఇన్ జనరల్ క్వాలిఫికేషన్ మీద ఎక్కువగా హోల్డ్ చేయవు కంపెనీస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్లోనే ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. కానీ జనరల్గా మీరు డిగ్రీ చదివింటే ఇట్స్ సూటబుల్ అనమాట. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ స్కిల్స్ గురించి మాట్లాడదాం. ఏ నైపుణ్యం ఉండాలి, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడే డిబేట్ జరుగుతుంది అనమాట. ఏఎంఎల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు జాబ్ గెట్ ఆన్ అవ్వాలి అంటే మీకు పైథాన్ కంపల్సరీ వచ్చి ఉండాలి. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎల్ఎల్ఎమ్స్ మీద ఫుల్గా ఐడియా ఉండడం, దాని మీద స్కిల్ ఉండడం, జెన్ఏఏ మీద ఉండడం. తర్వాత వీ హ్యావ్ ఫ్యూ అదర్ లేటెస్ట్ వన్స్, రైట్, పోట్రెక్, టెన్సాఫ్లో, ఎంఎల్ఆప్స్, అలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి డే బై డే చేంజ్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ ఏరియాస్లో ఇవన్నీ కూడా మీరు చేస్తే మీకు చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది అండ్ యూ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్, రైట్. సో మీరు ఫోకస్ చేయాల్సినవి ఎక్కువ ఈ ఏరియాస్లో ఉంటుంది. మీరు కోడింగ్ చాలా చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ ఫీల్డ్ మీరు చేసుకోవాలంటే. అదే క్లౌడ్లో చూసారనుకోండి, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీలో సర్టిఫికేషన్స్ చేయాలి. వేరియస్ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి వీటిలో. అడ్మిన్గా కానీ అట్లా వేరియస్గా ఉంటాయి. ఇప్పుడు లైనక్స్ నెట్వర్కింగ్ అనదర్ ఏరియా, ఆ ఏరియాలో ఉండాలి. డాకర్, క్యూబర్నెట్స్ మీద ఉండడము, రైట్, డెవాప్స్ మీద, సిఐసిఐడి మీద ఉండడం ఇక్కడ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మీరు గమనిస్తే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ వెబ్సైట్స్లోకి వెళ్ళారంటే ట్రైనింగ్ వీటి మీద వాళ్ళ డీటెయిల్ సర్టిఫికేషన్స్ ఇచ్చింటారు. యూ కెన్ పిక్ దోస్ థింగ్స్ అండ్ యూ కెన్ డూ దిస్, రైట్. ఇక్కడ మీకు అన్లైక్ ఏఎల్ఎంఎల్లో ఉన్నట్లు ఇక్కడ కోడింగ్ అంత డెప్త్ ఉండదు. ఓకేనా. తర్వాత తీసుకోవాల్సిన డేటా సైన్స్లో కూడా మనం పైథాన్తో పాటు ఎస్క్యూఎల్ కూడా రావాల్సి ఉంటుంది. ఇక్కడ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఏంటంటే స్టాట్స్ అండ్ ప్రాబిలిటీ రావాలి. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో, రైట్. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ నెంబర్స్. డేటా సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్స్, రైట్. మీకు స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీలో ఫుల్ కంట్రోల్ ఉండి ఇక్కడ కూడా మిషన్ లెర్నింగ్ అండ్ డేటా విజువలైజేషన్, ఇక్కడ మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ టు ద డేటా విజువలైజేషన్ మీద పట్టు ఉండాలి. తర్వాత మీకు అనలిటికల్ టూల్స్ మీద పట్టు ఉండాలి. పవర్ బిఐ, ట్యాబ్లు చాలా ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో నేను 2 ఇచ్చాను, రైట్. చాలా ఫ్రంట్ ఎండింగ్ టూల్స్ ఉంటాయి విచ్ ఆర్ యూస్డ్ ఫర్ జనరేటింగ్ ఆఫ్ రిపోర్ట్స్, రైట్. ఇక్కడ కూడా మీరు గమనిస్తే కోడింగ్ అనేది హ్యూజ్ ఉండదు లైక్ ఏఎంఎల్. ఇక్కడ
మీడియంగా ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ వెరీ డీపర్ అండ్ స్పెసిఫిక్ ఆర్కిటెక్ట్ లెవెల్కి వెళ్ళి మనం వెరీ అగ్రెసివ్ లెవెల్కి వెళ్తే ప్రాబ్లీ యూ మే నీడ్ టు హ్యావ్ మోర్ ఇన్ టు దాట్. అనదర్ మేజర్ వన్ ఈజ్ SAP, రైట్, విచ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఎర్లియర్. SAPలో మీ యొక్క ఏరియాని బట్టి మీరు ఆ స్కిల్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, FICO మాడ్యూల్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీరు సేల్స్ నుంచి వచ్చారనుకోండి, MBA సేల్స్ నుంచి వచ్చారు, లేదంటే బీకామ్ చదివి సేల్స్ నుంచి చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నేర్చుకోవాలి. అదొక్కటి నేర్చుకుంటే చాలా, అన్నీ రావాల్సిన అవసరం ఉండదు, రైట్. అలాగా మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి, మీ యొక్క ఏరియా ఫంక్షన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. SAP నేను ఇఫ్ ఐ టాక్ SAP ఒకరోజు 24 గంటలు పడుతుంది మనకు. కాబట్టి మీరు ఫస్ట్ ఇది అంతా ఈ కాన్వర్జేషన్, దిస్ పర్టికులర్ వన్ ఈజ్ ఎ స్మాల్ ప్రజెంటేషన్, రైట్. మనం ఒక్కొక్క దాని మీద మళ్ళీ డీప్గా మళ్ళీ వెర్షన్ తయారు చేద్దాము. కానీ ఇది ఓవరాల్గా ఇనిషియల్ లెవెల్ అండర్స్టాండింగ్ కోసం చేసిండేది. SAP మీద అయితే మీకు చాలా ఉన్నాయి ఫంక్షన్ బై ఫంక్షన్, ఒకసారి చూడండి. SAPలో కూడా మీరు గమనిస్తే కోడింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా SAP చాలా తక్కువ కోడింగ్ ఉంటుంది. లైక్ కొన్ని ఏరియాస్ లైక్ అబాప్ తీసుకున్నారంటే దట్స్ వేర్ మోర్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. అఫ్కోర్స్ బికాస్ ఆఫ్ AI యుగం వల్ల క్లాడ్ మనకు జోల్ అని వచ్చేసింది. వాటి వల్ల మనకి ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోయింది ఆ ఏరియాలో, రైట్. మీరు కాన్ఫిగరేషన్ చేయడం రావాలి, ఎట్లా బిజినెస్ ప్రాసెస్లు అర్థం చేసుకోవడం, బిజినెస్ సైడ్ నుంచి అర్థం చేసుకొని వాటిని మన SAPలో సెట్ చేయడం అనేది రావాలి. ఇలా SAPలో ఉంటుంది. ఓకేనండి. మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను అనాలిసిస్ చేస్తే 1,00,000 మంది వీడియో చూస్తున్నారు. 1,00,000 మందిలో దాదాపు 1000-1500 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మిగతా దాదాపు 98-99% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దీనివల్ల ఏమవుతుందిరా అంటే, వీడియోస్ నేను చేసి నాకున్నటువంటి టైం ప్రకారం చేసినప్పుడు, ఎస్పెషల్లీ నేను వీకెండ్స్, ఒక్కోసారి మీకు కూడా తెలిసి నేను గ్యాప్ తీసుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు యు ఆర్ నాట్ గెటింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ ద వీడియోస్, రైట్. సో మీకు ఈ కంటెంట్ ఇష్టమైతే డెఫినెట్లీ యూ గెటింగ్ టు డీటెయిల్స్ అండ్ యూ స్టార్ట్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ జనరల్లీ వెన్ ఎవర్ ఐ సెండ్ మై వీడియోస్ ఆర్ నాట్ లోడెడ్ టూ మచ్, రైట్. మీకు అడ్వాంటేజెస్గా ఉంటుంది ఇఫ్ యూ లైక్ ఇట్. ఓకే, రైట్. నౌ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎప్పుడు మనం జాయిన్ అవ్వచ్చు అని, రైట్. ఇట్స్ టుకీగా మాట్లాడుకుందాం వాటి మీద కూడా. ఇప్పుడు AML ఎలా ఉంటుందిరా అంటే, ఒక ఫ్రెషర్ కూడా AML పికప్ చేసుకోవచ్చు, హ్యాపీగా పికప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. మీకు చాలా ఈజీగా కాలేజెస్ కానీ మంచి ప్రీమియం కాలేజెస్లో మీరు చేరారు అంటే ఖచ్చితంగా మీకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఫ్రెషర్గా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, కాలేజ్ వెరీ స్ట్రాంగ్ ఉండాలి. కాలేజ్ నుంచి మీరు క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో జాయిన్ అవ్వాలి. తెచ్చుకోవడం అనేది చాలా కష్టం యాక్చువల్గా ఫ్రెషర్గా. తెచ్చుకోగలిగితే తిరిగే ఉండదు. ప్రీమియం కాలేజెస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి, చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చేసి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళని గ్రూమ్ చేసుకుంటున్నాయి. కాబట్టి నేను కూడా చాలామందిని అలాగే రిక్రూట్ చేసుకున్నాను. యూజువల్గా ద హోల్ ఐడియా ఈజ్ ఫ్రెషర్స్ని తీసుకొని గ్రూమ్ చేసుకోవడం 3 months, తర్వాత మనం వాళ్ళని వీ కెన్ గెట్ ఇన్ టు ద హయ్యర్ లెవెల్. కాబట్టి యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ యూ డోంట్ నీడ్ మచ్, బట్ తెచ్చుకోవడం అనేది కష్టం AML. క్లౌడ్లో ఏంటి, సో యూజువల్గా మీరు బ్యాచిలర్స్ చదివేటప్పుడే మీరు సర్టిఫికేషన్స్ అన్నీ చేసేయచ్చు. యూజువల్గా దట్ ఈస్ వాట్ ఐ ప్రపోజ్ ఆల్సో. మీరు బీటెక్ చదివేటప్పుడే ఆర్ MTech చదివేటప్పుడు ఆర్ MSc చదివేటప్పుడు వాట్ ఐ ప్రపోజ్, యూ డూ దిస్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎంట్రీ ఈజీ అయిపోతుంది. ద మూమెంట్ మీరు కాలేజ్ నుంచి బయటకు వస్తానే ఇమ్మీడియట్గా మీరు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా లేదా కంపెనీస్లో చాలా వరకు ఫ్రెషర్స్ జరుగుతుంటే మీరు పోయి జాయిన్ అవ్వచ్చు. 30+ years వాళ్ళు హ్యాపీగా స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ స్విచ్ గురించి మాట్లాడదాం. యూజువల్గా కొద్ది ఏజ్డ్ పీపుల్ 30+ ఉన్న వాళ్ళకి AML కొద్దిగా కష్టం అనిపిస్తుంది. దట్స్ రీజన్ నేను ప్రపోజ్ చేయలేదు. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు టైం స్పెండ్ చేయగలిగితే స్టిల్ AML ఈజ్ పాసిబుల్. బట్ ఫర్ క్లౌడ్ లేటర్ పీపుల్, ఏజ్ పీపుల్ ఈజీగానే అవ్వచ్చు అనమాట. ఇట్స్ నాట్ స్విచ్ అవ్వడం పెద్ద కష్టం కాదు. డేటా సైన్స్లో వస్తే చాలా ఈజీగా ఫ్రెషర్స్ జాబ్ కొట్టచ్చు, ప్రొవైడెడ్ మీరు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ డేటా, రైట్. ఇఫ్ యూ హ్యావ్ డన్ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ మీద యాజ్ వెల్ యాజ్ అనలిటిక్స్ మీద కానీ చేసింటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, డెఫినెట్లీ యూ కెన్ బ్రేక్ త్రూ. దీంట్లో కూడా మీరు చిన్న వయసులోనే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ఇఫ్ యువర్ కాలేజ్ హ్యావ్ దస్ కేపబిలిటీస్ ఆర్ యు ఆర్ క్లియరింగ్ ద ఎగ్జామ్స్ విచ్ కంపెనీ ఇస్ సెటింగ్ అప్. SAP అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. ఏంటంటే SAP ఈజ్ ఆల్ అబౌట్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద పీపుల్ హూ ఈజ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్, రైట్. ఎందుకు అంటే ఇట్స్ ఆల్ అబౌట్, SAP ఈజ్ ఆల్ అబౌట్ కన్సల్టింగ్ రోల్ అనమాట. అంటే యూ విల్ బి అ కన్సల్టెంట్, యూ విల్ గో
టేక్ ద రిక్వైర్మెంట్స్ అండ్ యూ సెట్ ద ప్రోడక్ట్. బేసికల్లీ ఎస్ఏపీలో ఏం చేస్తున్నాం, నోబడి ఆర్ గోయింగ్ అండ్ బిల్డింగ్ ఎనీ అప్లికేషన్స్. లెట్ మీ బి వెరీ క్లియర్ దేర్. ఎస్ఏపీ వాడు ఆల్రెడీ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్ నుంచి వస్తే మీకు అనుభవం ఉందనుకోండి, ఒక 3-4 ఏళ్ళ అనుభవం ఉంటే మీరు ఏం చేయగలుగుతారు, వాళ్ళు చెప్పింది మీకు అర్థమై ఆ ప్రోడక్ట్ని, ఆ ఫీచర్స్ని అవన్నీ ఏవైతే అడిగారో మీరు వాటిని సిస్టంలో సెట్ చేయగలుగుతారు. అందువల్ల యూజువల్గా ఎస్ఏపీలో ఎర్లీ ఏజ్లో ఎంటర్ అవ్వలేం, రైట్? ఎక్సెప్ట్ ఫ్యూ ఏరియాస్ లైక్ బీటీపీ అలాంటి ఏరియా విచ్ ఇస్ మోర్ ఆఫ్ ప్రోగ్రామింగ్, కోడింగ్. బట్ ఆల్ మెజారిటీ ఆఫ్ థింగ్స్, మెజారిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎస్ఏపీ ఇస్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కోసం. నా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి థింగ్, రైట్? శాలరీస్ ఎలా ఉంటాయి, రైట్, అనేది చాలామంది అడుగుతూ ఉంటారు, రైట్? ఒక ఫ్రెషరు, ఒక సీనియర్. నేను సీనియర్ అంటే ఐ టుక్ లైక్ మేబీ ఒక 4-5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకున్నాను, నాట్ మేజర్, రైట్? బట్ లెట్ మీ టెల్ యూ, ఆల్ దీస్ ప్రొఫెషన్స్ దెర్ ఆర్ పీపుల్ ఇన్ ద మార్కెట్ హూ ఆర్ గెటింగ్ మోర్ దాన్ 80 lakhs నుంచి 1 crore per annum సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో, బొచ్చెడు మంది ఉన్నారు, రైట్? బట్ ఐ టుక్ సమ్ డీసెంట్ ఫిగర్స్ లైక్ 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది ఫ్రెషర్స్ ఎలా ఉంటుంది అని తీసుకున్నారు. మీరు గమనించారంటే ఏఐలో మీకు యూజువల్గా, రైట్, ఒక 9 lakhs మినిమం సిటీసీ ఉంటుంది మన ఇండియన్ ఎన్వైరన్మెంట్లో, మినిమం, రైట్? మీరు డెఫినెట్లీ 9 కన్నా తక్కువ అంటే యావరేజ్ అది. ఐ మీన్ చాలా చాలా లో లెవెల్ యావరేజ్ అంటే లో శాలరీ అన్నా కూడా 9 lakhs per annum మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే క్లౌడ్లో చూస్తే ఇట్స్ బికాస్ ఐ మీన్ ఆ ఏరియా ఇట్స్ మోర్ ఆఫ్ ఇన్ఫ్రా, మనం 6 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డేటా సైన్స్లో 8 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ఏపీలో నేను 5 అని ఇచ్చాను, బట్ ఇక్కడ మేము, లెట్ మీ బి వెరీ ఆనెస్ట్, యూ డోంట్ గెట్ దట్. ఇట్ విల్ బి మోర్ ఆఫ్ అబావ్ ఆర్ బీటీపీ, రైట్? అలా కాకుండా మీరు ఎస్ఏపీ మేజర్ ఫంక్షనల్లో కానీ ఎంటర్ అయ్యారంటే యూ విల్ నెవర్ గెట్ దట్. ఇట్ విల్ బీ లైక్ పీపుల్ ఆర్ 30, 25, 35 నుంచే స్టార్ట్ చేస్తారు, బికాజ్ లేటర్ ఏజ్ పీపులే వస్తారు అక్కడ, రైట్? అందువల్ల అది వేరియేషన్ ఉంటుంది. మనం శాలరీస్ పరంగా హయ్యర్ శాలరీస్ చూస్తే ఏఎంఎల్లో దేర్ ఆర్ పీపుల్, యాజ్ ఎ సెట్, హ్యూజ్ శాలరీస్, 81 CR కాదు, యూ విల్ గెట్ సర్ప్రైజ్, దేర్ ఆర్ పీపుల్ ఆర్ గెటింగ్ 1.5-2 CR ఆల్సో ఇన్ ఏఎంఎల్ ఇఫ్ యూ ఆర్ అ వెరీ సీనియర్ గై. క్లౌడ్లో యూ కెన్ స్టిల్ ఎక్స్పెక్ట్ సమ్ 1 CR దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 35 lakhs అనేది ఆల్ దీస్ ఆర్ 4-5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడ నేను చూపించిండేది. నాతో చాలామంది ఛాలెంజ్ చేస్తుంటారు, కామెంట్స్లో పెడుతుంటారు, ఇవన్నీ నెంబర్స్ ఇంత రావు అని. బట్ వెన్ ఐ సే దిస్ నెంబర్, దీస్ ఆర్ ద నెంబర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అ డీసెంట్ గుడ్ కంపెనీస్, రైట్? మీరు యూ కాంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద మిడ్ సైజ్ కంపెనీస్. మిడ్ సైజ్ కంపెనీస్లో ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. బట్ ఇవి నేను చెప్పింది ఏంటి, ఒక అసెంచర్, ఒక ఐబిఎం, రైట్? ఇఫ్ యూ ఆర్ ప్రాపర్లీ నెగోషియేటింగ్, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంటే, రైట్, యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సాలరీస్. ఒక మైక్రోసాఫ్ట్, ఓకే, ఒక ర్యాకెల్, ఒక ఎస్ఏపీ, రైట్, ఒక ఇన్ఫోసిస్, కరెక్ట్ కంపెనీస్లో మీరు ఉంటే ప్యాకేజెస్ బాగుంటాయి. అలా కాకుండా చిన్న కంపెనీస్లో, పెద్ద కంపెనీస్లో కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. సో యూ గాట్ టు బీ కేర్ఫుల్. దిస్ ఈజ్ ద బెంచ్ మార్కింగ్ నెంబర్స్ విచ్ ఐఎమ్ సేయింగ్. ఇవి దీనికన్నా తక్కువ వస్తే మీరు అన్యాయమైనట్టు. ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 45, ఏఏలో వాడు 45 lakhs కన్నా తక్కువ వస్తే ఒక 4 years ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఎ డిజాస్టర్, రైట్? యూ ఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్. మీరు మారాలి అంతే, రైట్? అలాగా మనం వీ నీడ్ టు కన్సిడర్ లైక్ దిస్. అలాగే, అంతేకాని నా మీద వేడిపడిపోయి, సార్ మీరు ఇంత శాలరీ చెప్తున్నారు, మీరు యూ నీడ్ టు సీ మై ఎక్స్పీరియన్స్, రైట్? మీకు తెలుసు చాలామందికి, నేను అందుకే నా వీడియో స్టార్టింగ్లో కూడా నా ఎక్స్పీరియన్స్ గురించి నేనేం మాట్లాడలేదు, బికాస్ లాట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ నోస్ అబౌట్ మీ, రైట్? ఐ హ్యావ్ అరౌండ్ 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ నౌ, వర్కింగ్ యాజ్ అ సీనియర్ గై ఇన్ దుబాయ్ నౌ, రైట్? మీకు సో ఇవన్నీ కూడా వాట్ వీ జనరల్లీ మార్కెట్లో చేసేవన్నమాట, ఒక బెంచ్ మార్క్ ఉన్నటువంటి నెంబర్స్, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. నా అందరికీ ఇంట్రెస్టింగ్గా చూస్తుండేది గల్ఫ్ సైడ్, రైట్? గల్ఫ్ అంటే మెజారిటీ యూఏఈ తీసుకున్నాను నేను, యూఏఈ శాలరీస్ చెప్పాను. బట్ యూ కెన్ రిలేట్ విత్ ద సేమ్ థింగ్ విత్ సౌదీ అరేబియా అండ్ ఖతార్ అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఏఎంఎల్లో యూజువల్గా ఐ మీన్ ఫ్రెషర్స్కి ఈ రీజన్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయండి, రైట్? అందువల్ల నేను ఐ హ్యావ్ నాట్ గివెన్, ఐ హ్యావ్ సెడ్ మిడ్ అండ్ సీనియర్ లెవెల్లో చెప్పాను. 18,000 to 30,000 పర్ మంత్ దీరమ్స్ అనమాట. ఈరోజు ఒక్కొక్క దీరం ఈరోజు నేను చేసేటప్పుడు 26 రూపాయలు ఉంది. అంటే రఫ్లీ 26 రూపాయలు అంటే మీరు వేసుకోండి. అంటే ఐ మీన్ సీనియర్కి 40,000 అంటే దాదాపు 10 లక్షలు, రైట్? 10 లక్షల రూపాయలు పర్ మంత్ ట్యాక్స్ ఫ్రీ వస్తుంది ఏఏలో ఇఫ్ యూఆర్ ఎ సీనియర్ అంటే ప్రాబ్లీ యూ మైట్ హ్యావ్, ఏఎంఎల్ ఎక్కువ ఉండదు కదా, ప్రాబ్లీ ఒక 7-8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట. క్లౌడ్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ 30,000, రైట్? సమ్వేర్ అరౌండ్ 8 lakhs INR, రైట్? డేటా సైన్స్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ 9 lakhs లైక్ దాట్ పర్ మంత్. అండ్ ఎస్ఏపీలో నేను 30K ఇచ్చాను మ్యాక్సిమం, ఎందుకంటే ఎస్ఏపీ ఈజ్ రిలేటివ్లీ అ ఓల్డర్ వన్, మీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 30K ఇవ్వడం జరిగింది. బట్ ఐ వాంట్ టు గివ్ యూ సమ్ అష్యూరెన్స్. ఎస్ఏపీలో దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గెట్టింగ్ 40,000 యాజ్ అన్ ఆర్కిటెక్ట్. వస్తుంది, చాలామందికి వస్తుంది, కానీ
గుర్తుపెట్టుకోండి, హైలీ కాంపిటీషన్ ఉన్నటువంటి రోల్స్ ఇవన్నీ. ఎస్ఏపి అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఫర్ షూర్, కానీ స్టెబిలిటీ ఉంటుంది. ఎందుకు? ఎవ్రీ అదర్ ఆర్గనైజేషన్ ఎస్ఏపి వాడుతోంది కాబట్టి మీకు ఛాన్సెస్ ఆర్ హై, రైట్? అలా కాకుండా మిగతా 3 చూస్తే అంత ఉండదన్నమాట. అందువల్ల నేను మీరు ఎస్ఏపి సైడ్ గమనించారంటే కొద్దిగా మీ అంత హైగా చూపించలేదు. ద రీజన్ ఈజ్ దాట్. బట్ యాజ్ ఎ కెరియర్ ఇట్స్ మోర్ స్టేబుల్. మనకు లాంగివిటీ కావాలంటే మనం ఎస్ఏపి సైడ్ చూడాలి. అది కాక ఆపర్చునిటీస్ మీరు కంపేర్ చేస్తే చాలా ఉన్నాయి, బట్ యూ గాట్ టు బీ కేర్ఫుల్ వైల్ పికింగ్ దిస్. మీరు చెప్పాను కదా, వాటి ప్రకారం మీరు అనాలిసిస్ చేసుకోండి. రైట్, కెరీర్ గ్రోత్ పరంగా చూస్తే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూసారంటే నేను వరుసగా ఇచ్చాను ఏవేవి ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంఎల్ ఇంజనీర్ అవుతాడు, సీనియర్ ఏ ఇంజనీర్ అవుతాడు, ఏ ఆర్కిటెక్ట్ అవుతాడు, హెడ్ ఆఫ్ ఏ అవుతాడని చెప్పాను ఏలో. అదే క్లౌడ్లో చూస్తే క్లౌడ్ ఇంజనీరు, డెవాప్స్ లీడ్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవుతాడు. తర్వాత డేటా సైన్స్లో కూడా నేను మీకు సెక్షన్ ఇచ్చాను. ఎస్ఏపీలో కూడా యూ విల్ ఎండ్ అప్. ఆబ్వియస్లీ అందరూ ఆర్కిటెక్ట్సే టార్గెట్ చేస్తారు, ఆర్కిటెక్ట్ సైడ్ వెళ్ళడానికి టార్గెట్, దట్స్ అ పొజిషన్స్. వీటిలో నేను ఇచ్చింది ఏంటంటే మెజారిటీ ఆర్గనైజేషన్స్లో వాడేవి, కొద్దిగా అటు ఇటు పేర్లు వాడచ్చు. కానీ అల్టిమేట్గా మీరు గమనిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ రేటింగ్స్ అంటే నేను ఎస్ఏపీకి 3/5 అని ఇచ్చాను, ఏఎంఎల్కి 5/5 ఇస్తున్నారు సార్, కానీ మీరు చెప్పేది వేరుగా చెప్తున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ కింద కూడా రాస్తాను స్థిరస్థమైన నమ్మదగిన వృద్ధి అని ఎస్ఏపీ అంటే. ఎందుకంటే ఎస్ఏపీలో ఏం జరుగుతుంది, మీకు మీ పొజిషన్ సేఫ్, రైట్? యూ విల్ బి సేయింగ్ దర్ ఫర్ అ లాంగ్. టక గ్రోత్ రాదు, స్లోగా వస్తుంది. ఏఎంఎల్లో పరిగెత్తదు, అసలు మీరు జంపులు కొడుతూ పోవచ్చు. అది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది, రైట్? చూడండి నేను రాసాను చూడండి, 2030 కల్లా 1.5 కోటి కొత్త జీతం వచ్చేస్తుంది, రైట్? క్లౌడ్లో కూడా ఉంది డిమాండ్, రైట్? డేటా సైన్స్లో కూడా 36% చూసాం మేము ఆల్రెడీ, దెర్ ఈజ్ అ రీసెర్చ్, రైట్? కానీ ఎస్ఏపీలోకి వస్తే కొన్ని ఏరియాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్షన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మైగ్రేషన్, వాటి మీద చాలా ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. అటువంటి దానిలో మీకు గ్రోత్ ఉంటుంది, రైట్? సో ఓవరాల్గా చూస్తే గ్రోత్ పరంగా చూస్తే జీతం నీకు ఫాస్ట్గా పెరగాలి అంటే ఏఎంఎల్ తీసుకోవాలి, రైట్? ఏఎంఎల్ని మించింది లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు ఎంతమంది, నేను ముందు చెప్పిన పాయింట్స్ ప్రకారం మీకు ఆ స్కిల్ ఉండి మీరు కరెక్ట్ కంపెనీలో జాయిన్ అయితే మాత్రం కేక, రైట్? కాకపోతే స్టెబిలిటీ లాంగ్ టర్మ్ కావాలంటే ఎస్ఏపీ అనమాట. ఓకే, యా, లెట్స్ గెట్ ఇన్ టు ది నెక్స్ట్ వన్. సేఫ్టీ. నౌ నేను జాబ్ సురక్షితమా కాదా, ఇప్పుడు ఇది అనదర్ మెజారిటీ ఆఫ్ పాయింట్. ఇక్కడ ఎలా చెప్పాము మీరు గమనిస్తే నేను పాయింట్కి వచ్చాను చూడండి, ఎస్ఏపీలో అత్యధికమని రాశాను. ఇక్కడ జాబ్ సేఫ్టీలో అనేది మనం ఎలా మనం లింక్ చేయాలి ఆర్గనైజేషన్స్లో. మీరు ఇప్పుడు ఈ పొజిషన్స్ అనేవి 2-3 రకాలుగా ఉంటాయి. మీరు ఎక్కడ జాయిన్ అయ్యారు? మీరు ఎండ్ క్లయింట్ దగ్గర ఉన్నారా, లేకపోతే సిస్టమ్ ఇంటిగ్రేటర్ దగ్గర ఉన్నారా అనే దాన్ని బట్టి మీ యొక్క లైఫ్ డిసైడ్ అవుతుంది, మీ సేఫ్టీ డిసైడ్ అవుతుంది, రైట్? అంటే ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. 2 రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంది, రిలయన్స్ అనే కంపెనీ ఉంది, రైట్? రిలయన్స్ అనే కంపెనీకి వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళకి ఎస్ఏపీ కావాలి, వాళ్ళకి ఏఎంఎల్ కూడా కావాలి, రైట్? వాళ్ళకి డేటా సైన్స్ కూడా కావాలి, వాళ్ళకి క్లౌడ్ కూడా కావాలి. సో అన్ని రకాల పొజిషన్స్ వాళ్ళ ఇంటర్నల్ ఐటీ టీం, ఎందుకు వాళ్ళకు ఆ పర్టికులర్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళ ఐటీ టీంలో జాబ్లు, అదొకటి. వాళ్ళకి కావాల్సినటువంటివి ఇంటర్నల్గా ఏవైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ ఉంది, ఎస్ఏపీ ఇంప్లిమెంటేషన్ చేయాలి వాళ్ళు ఏం చేస్తారు? అసెంచర్ దగ్గరకు వస్తారు, లేదా టీసీఎస్ దగ్గర. టీసీఎస్ వాడు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. ఇప్పుడు టీసీఎస్ని కానీ అసెంచర్ని మనం ఎస్ఐ అంటాం, సిస్టమ్ ఇంటిగ్రేటర్ అంటాం. సో మీరు రిలయన్స్లో అయినా పోయి జాయిన్ అవ్వచ్చు, లేదా అసెంచర్ సైడ్, టీసీఎస్ సైడ్. ఎక్కువ జాబులు ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్గా, అసెంచర్ టీసీఎస్ సైడ్ ఎక్కువ ఉంటాయి, లక్షల్లో ఉంటాయి, రైట్? మీరు క్లయింట్ సైడ్ అంతగా ఉండవు, రైట్? సో మీరు ఏ సైడ్ చేరారు అనే దాన్ని బట్టి కూడా మీకు భద్రత ఉంటుంది, రైట్? క్లయింట్ సైడ్ యూజువల్గా ఎలా ఉంటుంది? లాంగ్ టర్మ్ పర్మనెంట్ జాబ్, ప్రశాంతంగా అలా ఉంటుంది. మళ్ళీ వాటిల్లో కూడా గ్రోత్ పరంగా చూస్తే మీరు ఏ దాంట్లో గ్రోత్ ఉంటుంది అనేది ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. అదే ఇటు సైడ్ వచ్చారనుకోండి, ఏఐ సైడ్, మన ఎస్ఐ సైడ్ వచ్చారనుకోండి, ఇక్కడ ఆబ్వియస్గా మీరు పరిగెత్తానే ఉంటారు. ద మూమెంట్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, ద మూమెంట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ వెల్, యు ఆర్ అవుట్. కానీ ఒకటి మాత్రం నేను క్లియర్గా చెప్పగలుగుతాను, మీరు చూస్తే 4 కెరీర్లో కూడా నేను ఐ హ్యావ్ నాట్ గివెన్ ఎనీథింగ్ లో లెవెల్ ఇవ్వలేదు. మంచిదని ఇచ్చాను, అత్యధికమైన ఇచ్చాను, రైట్? అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు అసెంచర్లో నువ్వు పనిచేస్తున్నావు, అసెంచర్లో నువ్వు ఏఎంఎల్ కన్సల్టెంట్గా, అదే నేను ఆర్కిటెక్ట్గా ఉన్నావు. నీకు ఎప్పుడు అభద్రతా భావం వస్తుంది? ద మూమెంట్ ఏఎంఎల్ వాళ్ళ ప్రాజెక్టులు రాకపోతే ఆటోమేటిక్గా మీ లైఫ్ అవుట్, ఖండం కదా, ఆటోమేటిక్గా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి చేసేస్తాడు. కానీ ఏఎంఎల్కి ఆ సిచ్యువేషన్ మార్కెట్లో ఉందా? లేదు. ఎందుకంటే రోజు బై రోజు వస్తూనే ఉన్నాయి ఆపర్చునిటీస్, రైట్? క్లౌడ్ సిచ్యువేషన్ అలాగే, డేటా సైన్స్ అలాగే, ఎస్ఏపీ అలాగే, రైట్? సో
ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఎస్ఏపి నో ప్రాబ్లం, కంటిన్యూషన్ ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే కొత్త కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళు ఆటోమేషన్ కోసం చూస్తూనే ఉన్నారు, రైట్. ఏఎంఎల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, ఇప్పుడే కొత్త టెక్నాలజీ, అందరూ ఏఎంఎల్ సైడ్ బిల్డ్ చేస్తున్నారు. ద మూమెంట్ యు ఆర్ అప్గ్రేడింగ్ యువర్ సైడ్, అటు సైడ్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. క్లౌడ్ సైడ్ కూడా ఇష్యూలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కలిపి ఎక్కడ పోయి సేవ్ అవ్వాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి? మొత్తం మీ అప్లికేషన్స్ డేటా ఎక్కడ ఉండాలండి? ఆబ్వియస్గా ఇన్ఫ్రాలోనే ఉండాలి, రైట్. ఆ ఇన్ఫ్రా మేనేజ్మెంటే క్లౌడ్. సో దాంట్లో మీకేం ప్రాబ్లం ఉంది, రైట్? హ్యాపీగా మీరు దాన్ని చేస్తానే ఉండొచ్చు. అసలు టెన్షనే లేని జాబ్ ఏంటంటే అందుకే నేను అత్యధికం ఇచ్చినాను. ఇక్కడ మీరు గమనిస్తే సార్ మీరు 2 దానికి అత్యధికం ఇచ్చారు డేటా సైన్స్. నా ఉద్దేశం ఏంటి అంటే క్లౌడ్ సర్వర్లు పోయే ప్రసక్తే లేదు. ఎస్ఏపీ అనేది అప్లికేషన్స్ వాళ్ళు ఎవరైతే కంపెనీస్ రన్నింగ్ది ఉంటాయి, ఇప్పుడు సేల్స్ లేకపోతే ఫినాన్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి వాటికి అత్యధికం ఇచ్చాను. ఇది ఎట్లా అంటే 100 మార్కుల్లో 95 నుంచి 100 వరకు ఉండేది అనమాట. అంటే 95 లోపల ఎవరికి రాలా, 4గురికి రాలా నా ఉద్దేశంలో. అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి 4 దానిలకు టెన్షనే లేదు, అన్ని దానిలకు కెరీర్ అబ్సల్యూట్లీ క్లియర్, నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చూడండి, ఇది నేను ఓవరాల్గా ఒక స్కోర్ కార్డ్ వేసాను. మీరు ఏ కెరీర్ ఎంచుకోవాలనేది వేరియస్ కేటగిరీస్ని బట్టి డిసైడ్ అవుతుంది. మీ ఏజ్ ఫ్యాక్టర్, రైట్, అనేది ఒక మేజర్ థింగ్, రైట్. తర్వాత మీ క్వాలిఫికేషన్, మీరు ఏమేమి సర్టిఫికేషన్ చేశారనేది ఒకటి. తర్వాత మీకు ఎంత కెపాసిటీ ఉంది చదివేది అనేది కూడా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకొని వీటిని మీరు మ్యాట్రిక్స్ వేసుకోవాలి. నాకు ఎక్కువ జీతం కావాలి, ఇప్పుడే ఎక్కువ జీతం కావాలి అంటే మీరు ఏం చేయాలి? ఏఎంఎల్ వెళ్ళాలి, పర్లేదు తక్కువ జీతం వచ్చినా పర్లేదు. నాకు లాంగివిటీ కావాలంటే ఎస్ఏపీలో వెళ్ళాలి. అలా మీ యొక్క ఆ సిచ్యువేషన్ని బట్టి, గ్రావిటీని బట్టి మీరు వీటిల్లో ఒకదాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద ఇచ్చాను. ఐ డోంట్ వాంట్ రీడ్ ఆల్ దిస్, మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, రైట్. కాబట్టి మీరు ఇవన్నీ టైం స్పెండ్ చేసి చూడండి. ఈ స్లైడ్స్ ప్రిపరేషన్కి నేను గుడ్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేసి చేయడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ ప్రీషియస్ థింగ్ విచ్ ఇస్ కార్పొరేట్ లెవెల్లో తయారు చేసి చూపించడం జరుగుతుంది. సో మీరు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి. యూజువల్గా మీరు గమనిస్తే నేను రెస్పాండ్ అవుతుంటాను, టైం తీసుకున్నా కూడా అన్నీ రెస్పాండ్ అవుతున్నాను. లెట్స్ డూ దట్, ఓకే, రైట్. ఇది ఏంటి నేను ఇందాక అన్నట్లు ఏది ఎవరికి బెస్ట్? నాకు కోడింగే రాదు, నేను కాన్ఫిగరేషన్, నేను ప్రోగ్రాములు రాయలేను, నా చేత అవ్వదు, నాకు 30 years పైన ఉన్నాయి, 25+ పైన ఉన్నాయి, కాదు అని అంటే ఎస్ఏపీ ఎంచుకోండి. ఇంకా హ్యాపీ, ఎస్ఏపీలో కోడింగ్ లేదు, తోటకూర లేదు, హ్యాపీగా మనం దాంట్లోకి వెళ్ళిపోయి చేసేసుకోవచ్చు. లేదు మనకు త్వరగా జాబ్ కావాలా, నేను అంత టెక్నాలజీ సైడ్, నేను కూడా ప్రోగ్రామింగ్ ఎక్కువ చేయను, కానీ నాకు హార్డ్వేర్ మీద ఎక్కువ పట్టు ఉంది, నెట్వర్కింగ్ మీద పట్టు ఉండండి, క్లౌడ్ ఖలాస్ జంప్ కొట్టేసేయండి. నాకు నెంబర్స్ మీద ఫుల్ పట్టు ఉంది, నేను అసలు బ్యూటిఫుల్ అనలిటికల్ రిపోర్ట్ చేయగలుగుతాను, నెంబర్స్ బాగా రీడ్ చేయగలుగుతాను, బ్రహ్మాండంగా బిల్డ్ చేయగలుగుతాను. దీంట్లో ఒక్క జాగ్రత్తగా ఉండాల్సిన విషయం డేటా సైన్స్ ఒకటే. ఈ డేటా సైన్స్ని మోస్ట్ ప్రాబ్లీ ఏఎంఎల్ లేగేస్తుంది, కానీ మీరు బ్యాక్ బోన్గా ఉంటారు. ఇట్ విల్ నెవర్ ఈట్ అవే. ఉన్న 4లో చూస్తే కొద్దిగా వీక్ ఏంటంటే డేటా సైన్స్. కాబట్టి డేటా సైన్స్ కెరీర్ తీసుకునేటప్పుడు కొద్దిగా మీరు కేర్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాంబినేషన్ అయితే ఏఎంఎల్ తీసుకోండి, అప్పుడు మీరు సేఫ్ అనమాట. ఏఎంఎల్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఫుల్ స్ట్రాంగ్ కోడింగ్ ఉండి మ్యాథమెటిక్స్ మీద ఫుల్ పట్టుంటే సూపర్, అది మీకు. అదే ఇందాక చెప్పాను కదా, తప్పుడు లైన్ అంటే ఇది ఏమీ లేదు, అన్ని దానికి అదే పాయింట్లు, అన్నీ ఏది తీసుకున్నా మీరు కెరీర్ సూపర్గానే ఉంటుంది, అబ్సల్యూట్. నేను దాని మీద అసలు మీరేం ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాకపోతే మనం అనుకున్నట్లు ఈ కాంబినేషన్స్, పర్మిటేషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఆర్డర్ చెప్పాలి అంటే సింపుల్గా నేను ఒక ఆర్డర్ చెప్తాను, ఇది కేర్ఫుల్గా వినండి. ఎక్కువ జీతం కావాలి, నాకు తక్కువ వయసు ఉంది, ఏఎంఎల్, రైట్. నాకు తక్కువ వయసు ఉంది, ఇంకోటి 3వ పాయింట్ కూడా, ఎక్కువ జీతం కావాలి, నాకు తక్కువ వయసు ఉంది, నేను బాగా ప్రోగ్రామింగ్ చేయగలుగుతాను, ఏఎంఎల్. నేను తక్కువ ప్రోగ్రామ్ చేయగలుగుతాను, శాలరీ నాకు కూడా తక్కువ వయసు ఉంది, రైట్, కానీ ఒక రకమైన శాలరీ వచ్చినా పర్లా అంటే 80% వాట్ ఏఎల్ఎంఎల్, క్లౌడ్. డేటా సైన్స్ అంటే ఏంటి? ఈ 2 కాంబినేషన్స్. నాకు ఫ్రెషరు తక్కువ ప్లస్ నాకు మంచి సర్టిఫికేషన్ ఉంది, రైట్, శాలరీ తక్కువ వచ్చిన, ఈజ్ ఆఫ్ వర్క్, నేను స్టాటిస్టిక్స్లో పట్టుందంటే డేటా సైన్స్. లాస్ట్ కాదు కానీ ఎస్ఏపీ షుడ్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ వన్స్. ఎస్ఏపీ ఏంటి? నాకు 25+ ఉన్నాయి, నాకు లాంగివిటీ కావాలా, నాకు ఫ్యామిలీ ఉంది, 35 వాళ్ళు 40 వాళ్ళు కూడా హ్యాపీగా రావాల్సినటువంటి కెరీర్ ఇది. ఓకేనా అండి? రైట్, ఎందుకు వచ్చాం మనము? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వీటి మీద మీరు కామెంట్ చేయండి. ఇందాక నేను అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. కానీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టండి, అదర్వైజ్ యు ఆర్ మిస్సింగ్ లాట్ ఆఫ్ వీడియోస్. ఉండనా అండి మరి, బాయ్.